హల్లెలూయా 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 యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభు స్తుతించుట ఎంతో మంచిది. ప్రేమల తండ్రి, కృపల దయల తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభావ సమయంలో చౌదరి గృహంలో ఈ రీతిగా మేము కూడి గడపడానికి మీరు అనుగ్రహించిన శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి వందనాలు. అన్నగారి గృహాన్ని దీవించి ఆశీర్వదించండి. అక్కయ్య గారు చేసిన పరిచయాన్ని బట్టి మీకు కొన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి అట్లా మాకు ఇచ్చిన చక్కని ఆతిథ్యాన్ని బట్టి వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారు పర్వాధికం చేయండి. ఎంతమంది తండ్రి కుమారుని భవిష్యత్తును కూడా దీవించి ఆశీర్వదించండి. గృహాన్ని మీ దీవెనతో నింపమని ఎంతమంది తండ్రి ఈ గృహాన్ని మీ యొక్క సమాధానంతో మీ యొక్క దీవెనతో నింపమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్ములను కట్టి ప్రతిష్ఠించి తలుపు నిలిపి అమ్మయ్య గోపురం వరకును అనాన్య గోపురం వరకును ప్రాకారములు కట్టి ప్రతిష్ఠించింది. అతను ఆనుకొని ఎగువ పట్టణం వారు కట్టి వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుని జక్కూ పట్టణం మత్స్యపు కుమారును హస్సేనాయ వంశస్థులు కట్టి మరియు వారు దానికి దూరంలో ఎత్తి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చి వారిని ఆనుకొని అఫ్కోజునకు పుట్టిన ఉరియా కుమారుడైన మెరియమోతును వారిని ఆనుకొని మిషేజేబేలును పుట్టిన బెరక్యా కుమారుడైన మెషెల్లామును వారిని ఆనుకొని భయానా కుమారుడైన సాధకును వారిని ఆనుకొని తెకోవీయులను బాగు చేస్తారు. అయితే జనుల అధికారులు తమ ప్రభు పని చేయ నొప్పుకొనకపోయారు. పాత గుమ్మను బాగు చేయవారు ఎవరనగా పసయా కుమారుడైన యెహోయాదాయును బెసోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూరంలో ఎత్తి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చింది. ద్వారాన్ని ఇంకొకటి నుంచి 32 వరకు చదివేది అంతేనా? మొత్తం అధ్యాయం అంతా చదివేది ఒక మాట తీసుకొని నాన్న చెప్తాను. ద్వారమును సామాను జాను కాపురస్తులను బాగు చేసి కట్టించారు. తర్వాత దాని తలుపులను తాళములను గడియలను మర్చింది. ఇది దాకా అంటే ద్వారము గోడ బియ్యం మీరు కనుక వారు కట్టింది. అంటే అఖ్యరాని ప్రదేశానికి అధిపతి అయిన రేఖాబు కుమారుడైన మిల్కి ఆ పంటగుమ్మను బాగు చేసాను. అతడు దాన్ని కట్టిన తర్వాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చింది. అటు వెనుక మిస్పా ప్రదేశానికి అధిపతి అయిన కాల్జోగు కుమారుడైన
చల్లును దార యొక్క కొమ్మను బాగు చేసి కట్టిన తర్వాత దాని తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇదిగాక దావీదు పట్టణం నుండి కిందకు పోయే మెట్ల వరకు రాజు తోట యొద్దనున్న సిలోయము అడవి యొక్క గోడను అతడు కట్టెను. అతని ఆనుకొని రైతుల్లో సగం భాగములకు అధిపత్యులను అక్సీపు కుమారుడైన నెహెమ్యా బాగు చేశాను. అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలం వరకు కట్టబడిన కోనేటి వరకు పరాక్రమశాల ఇండ్ల స్థలం వరకు కట్టాను. ఎన్ని చదవాలి? 32 వరకు నేను కొన్ని చదివి లాస్ట్ కన్నా చదివేస్తాను. అతని ఆనుకొని లేవీయుల్లో బానీ కుమారుడైన రెహాము బాగు చేసెను. అతని ఆనుకొని తన భాగంలో కేయేరు యొక్క సగం భాగమునకు అధిపతి అయిన హషబ్య బాగు చేయవాడాయన. అతన్ని ఆనుకొని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన బంధువైన బాగు చేసాను. అతడు కేయంలో సగం భాగమునకు అధిపతిగా ఉండెను. అతని ఆనుకొని మిస్పాకు అతని అధిపతియు యేషోవునకు కుమారుడైన యేజేరు ఆయుధములు కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కన మరి ఒక భాగమును బాగు చేసెను. అతని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారం వరకు ఉన్న మరి ఒక భాగమును జబ్బయ్య కుమారుడైన బారాకు ఆసక్తితో బాగు చేసెను. అతని ఆనుకొని ఎల్యాషీబు ఇంటి ద్వారం నుండి ఆ ఇంటి కొన వరకు అక్కోగనకు పుట్టిన గులియా కుమారుడైన మూరమోతు బాగు చేసెను. అతన్ని ఆనుకొని గోర్ధాను మైదానంలో నివాసులైన యాజకులు బాగు చేయవాడేది. వారిని ఆనుకొని తమ ఇంటి ఎదురుగా బెన్యామీను అషుబు అని వారు బాగు చేసిరి. వారిని ఆనుకొని తన ఇంటి యొద్ద ధన్యాకును పుట్టిన మయషేయు కుమారుడైన అజర్య బాగు చేసెను. అతని ఆనుకొని అజర్య ఇల్లు మొదలుకొని గోడ మలుపు మూల వరకును హెనాదాదు కుమారుడైన బిహ్నుయు మరి యొక్క భాగమును బాగు చేసెను. 25 వచ్చే నుంచి చదివి 25 వచ్చింది. అక్కడి నుంచి 32 వరకు చదివేస్తాను. అతను ఆనుకుని గోడ మళ్ళిన దిప్పున చెరసాల దగ్గర రాజు నగరంలో నుంచి మహాగోపురములకు ఓబే కుమారుడైన పాలు బాగు చేయబడాయను. అతను అనుకుని పరోష్ కుమారుడైన పెదాయ బాగు చేసెను. ఓపేరులో ఉన్న మితేనీయులు తూర్పు వైపు నీటి గుమ్మం పట్ల దానికి సంబంధించిన గోపురం దగ్గర బాగు చేశారు. వారిని ఆనుకుని ఓపేరు గోడ వరకు గొప్ప గోపురం ఎదురుగా ఉన్న మరొక భాగము ఎక్కువ నీళ్ళు బాగు చేశారు. తూర్పు గుమ్మకు పైగా యాజకులను తమ ఇండ్లకు ఎదురుగా బాగు చేశారు. వారిని ఆనుకుని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాధకు బాగు చేశాను. అతను అనుకున్న దారుణకు రాయి షకన్యా కుమారుడైన షమ్యా బాగు చేశాను. అతను అనుకుని షలమ్యా కుమారుడైన హనన్యాయును జాలాకు ఆరో కుమారుడైన హమాను మరొక భాగం బాగు చేయవారు. వారు అనుకుని తన గదికి ఎదురుగా బెకరియా కుమారుడైన మెషూల్ని బాగు చేశాను. అతను అనుకుని నెతనీళ్ళ స్థలమును మిస్కాల్ దారులకు ఎదురుగా ఉన్న వర్తకుల స్థలములకు మూల వరకును బంగారు పనుల కుమారుడైన మల్కియా బాగు చేసింది. మరియు మూలాకును గొర్రెల కుమ్మకును మధ్యన బంగారు పరివారను వర్తకులు బాగు చేసేది. అధ్యాయం అంతా నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం అంతా కూడా మనకు కనపడే ఒక మాట ఏంటంటే బాగు చేయుట. బాగు చేయుట బాగు చేసేది ఎవరు? యేసుక్రీస్తు సమస్తమును బాగుగా చేసేది. ప్రభువు బాగుగా చేసేవాడు కాబట్టి మనం కూడా బాగు చేసేవారంగా ఉండాలి. అందుకని ప్రజలు 2 రకాలుగా ఉంటారంట. ఒకటి బాగు చేసేవాళ్ళు, రెండోది పాడు చేసేవాళ్ళు. ఇక్కడ కూడా మరి బాగు చేసే ప్రజలు ఉన్నారు, నెహెమ్యా దినాల్లో పాడు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏం పాడు చేస్తున్నారు? ప్రభు పనిని పాడు చేస్తున్నారు. వాళ్ళు అన్నారు, మనం చదివిన మాటలో ప్రభు పని మేము చెయ్యము అని ఒప్పుకోలేదంట. చదవండి 5వ వచనం. వారిని ఆనుకొని బాగు చేసేది. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పని చేయ నొప్పుకొనక కొంతమంది బాగు చేయడానికి ఒప్పుకోవట్లేదు. ఇది మనం కూడా ఒకప్పుడు
పాడు చేసే వారంగా ఉన్నాం, మనం కూడా పాడైపోయాం. కానీ దేవుడు బాగు చేసే యేసు ప్రభుని పంపించి మనల్ని బాగు చేశాడు. ఏం బాగు చేశాడు? మన గాయాలు బాగు చేశాడు, మన జీవితము బాగు చేశాడు, మన పరిస్థితులన్నీ. ఇక్కడ చూస్తే ఈ అధ్యాయం అంతా కూడా వీరంతా కలిసి బాగు చేసేవారిగా ఈరోజు మన ప్రతి పరిస్థితి అది బాగవుతుంది, అది ఖచ్చితంగా బాగవుతుంది. పాడైన ప్రతి వస్తువు ఏదో ఒక పనికి ఉపయోగపడుతుంది. అది దేనికైనా బాగుగా మన జీవితం ఉపయోగపడదా? మనల్ని కూడా దేవుడు బాగు చేస్తాడు. మన కుటుంబాన్ని, మన పరిస్థితులను, మన సమస్యలను, మన కష్టాలను ఏం చేస్తాడు? ఆయన బాగు చేసే దినం ఒకటి ఆయన బాగు చేసే దేవుడు. అందుకని ఇక్కడంతా చూస్తే వీరి జాబితాలో బాగు చేసేవారు ఏం బాగు చేస్తున్నారంటే, అక్కడ మనం చూస్తే మొట్టమొదటి వారు ప్రజలను బాగు చేస్తున్నారు. ప్రజలు ఏమైపోయారు? పాడైపోయారు, చెదిరిపోయారు, తొలగిపోయారు. ప్రభు పని మేము చేయమంటున్నారు. విశ్వాసులైన మనకు దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే, మనం ప్రజలను బాగు చేయాలి, వారిని వన్నీ చూచేవారిగా చేయాలి, వారిని కట్టేవారిగా మనల్ని చేయాలి. అందుకని దేవుడు మనల్ని వన్నె చూచేవారుగా, లోహపు తొంటగా ఉంచుతాడంట. అటు ప్రజలను బాగు చేస్తున్నారు. రెండవది ఇక్కడ పరిస్థితులను బాగు చేస్తున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆరాధన లేదు, మందిరం లేదు, కానీ మళ్ళీ పరిస్థితులన్నీ ఏం చేస్తున్నారు? బాగు చేస్తున్నారు. మొట్టమొదట ప్రజలను బాగు చేస్తున్నారు, రెండవది పరిస్థితులను బాగు చేస్తున్నారు, మూడవది పట్టణాన్ని బాగు చేస్తున్నారు. పట్టణం ఏమైపోయింది? శిథిలమైపోయింది. దాన్ని ఏం చేయాలి? బాగు చేయాలి. నాలుగవది జోసెఫ్ అని చెప్పినట్లు ప్రాకారాన్ని బాగు చేస్తున్నారు. అదే మనం చూస్తూ వచ్చాం. పట్టణపు తర్వాత ప్రాకారాన్ని. ఎందుకంటే ప్రాకారాలు అనేవి చాలా అవసరం. మన జీవితంలో ఉండాల్సిన 4 ప్రాకారాలు ఏంటంటే, ఒకటి వాక్యం అనే ప్రాకారం, రెండవది ప్రార్థననే ప్రాకారం, మూడవది సహవాసం అనే ప్రాకారం, 4వ ప్రాకారము ప్రభువైన యేసుక్రీస్తు రక్తం అనే ప్రాకారం. ఇదే అపోస్తలుల బోధ, ప్రార్థన, రొట్టె విరుచుట, సహవాసం. కాబట్టి ఈ 4 ప్రాకారాలు మనకుంటే, ఈ ప్రాకారాలు పడగొట్టే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. ఈ ప్రాకారాలు దాటుకొని రాగలిగిన వ్యక్తి ఎవరు లేదు. ఇది నేను ఈ ప్రాకారాలు రోజు నిర్మించుకోవాలి. ఈ ప్రాకారం నిర్మించుకుంటే ఈ ప్రాకారం రోజంతా మనతో ఉంటుంది. వాక్య ప్రాకారం మన చుట్టూ ఉంటుంది, ప్రార్థనా ప్రాకారం మన చుట్టూ ఉంటుంది, సంఘము సహవాస ప్రాకారం మన చుట్టూ ఉంటుంది. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం. అందుకని సాతాను చెప్పాడు కదా ప్రభుతో, యోబు చుట్టూ ఏముంచావు? ఆ ప్రాకారం అనే కంచెను ఉంచావయ్యాను, అందుకనే నేనేం చేయలేకపోతున్నాను. అప్పుడు ప్రభు అన్నాడు, సరే నేను తీసేస్తాను. ప్రభువు తీసేస్తేనే తప్ప ఎవరు దానిని తీసేయకపోతే. 4 విషయాలు చెప్పండి. ప్రజలను బాగు చేస్తున్నారు, పరిస్థితులను బాగు చేస్తున్నారు, పట్టణాన్ని బాగు చేస్తున్నారు, 4వది 5వది పునాదులను బాగు చేస్తున్నారు. పునాదులు ఏమైపోయినాయి? పడిపోయినాయి. అదే మొదటి అధ్యాయంలో పునాదులు కాల్చబడ్డాయి అని చెప్పారు. కాల్చబడ్డాయి పునాదులు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? పునాది ఉంటేనే కదండి ఏదైనా, ఎంత గొప్ప వాళ్ళైనా, ఎలాంటి వ్యక్తులైనా. పునాది అనేది లేకుండా మనం ఏమీ చేయలేం. కాబట్టి మరలా మనం కూడా ఈరోజు బాగు చేసే వారంగా ఉండాలి. మరి దేవుడు అందుకని హెబ్రోన్ను కూడా ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు. మనం కూడా ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా హెబ్రోన్ను బాగు చేయి ప్రభువా. కాబట్టి 5వది ఆయన పునాదులను బాగు చేస్తాడు. ఇది 5వదిగా మనకి కనబడతా ఉంది. 6వది మనం చూసినట్లయితే 6వది పనిని బాగు చేస్తున్నాడు. పని ఏమైపోయింది? ఆగిపోయింది. పని జాబ్ అయిపోయింది. పని చేసే వాళ్ళు రావట్లేదు. వీ హ్యావ్ టు రిపేర్ దట్ వర్క్. పనిని ఏం చేయాలి? బాగు చేయాలి. పనిని బాగు చేసినప్పుడు అందుకని ఆ పని వలన ఎంత గొప్ప కార్యం జరిగిందంటే, ఆ బాగైన పని ద్వారా 52 దినాల్లోనే మరలా మందిరం కట్టబడింది. గోడలన్నీ ఎందుకు ఇంత త్వరగా కష్టపడిందంటే, అందరూ ఎవరున్నారు? పని వాళ్ళే. ప్రతి ఒక్కరు బాగు చేసేవారుగా ఉంటున్నారు. చూడండి, మనం ఇల్లు కట్టుకుంటే ఎవరు పని చేస్తారు? పని వాళ్ళే పని చేస్తారు. మనం ఏం చేస్తుంటాం? చూస్తూ ఉంటాం, డైరెక్షన్స్ ఇస్తాం, ఇట్లా చేయండి అంటాం.
కానీ ఇక్కడ ఇంట్లో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? బాగు చేస్తున్నారు. అనుకున్నాను చిన్నపిల్లలు తల ఒక ఇటుక తెస్తున్నారేమో, యవనస్తులు ఇసుక మోసుకొస్తున్నారేమో, పెద్దవాళ్ళు వారు కూడా వాళ్ళ చేతనైంతగా ఆ గమేలా అందిస్తున్నారేమో. దేవుళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు? రోజున పాడైపోయిన మన జీవితాలను ఎవరో బాగు చేయరు, కానీ మనము బాగు చేయాలి. అందుకని శ్రీ గారు ఏమన్నారు? ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి ఏం చేయొద్దు. ఎంత గొప్ప కవిత చెప్పాడు ఆయన. నువ్వు మోసపోవద్దు, ఎవరూ రారు, ఏమీ చేయరు, నీకు నువ్వే బాగు చేసుకోవచ్చు. కాబట్టి వారు బాగు చేసుకున్నారు. 6వది పని బాగైంది. 7వది చివరిది పరిచర్య ఇప్పుడు జరుగుతుంది. అంటే పరిచర్య, పాడైపోయిన పరిచర్య మరలా సక్రమంగా జరుగుతుంది. మరలా ప్రార్థనలు జరుగుతున్నాయి, మరలా నైవేద్యాలు, మరలా అర్పణలు, మరలా ప్రభువు మహిమ. 7వది పరిచర్య. మనం అదే ఆశపడుతున్నాం. హెబ్రోన్లో మరలా తిరిగి పూర్వపు వైభవం, పూర్వపు పరిచర్య, మహిమ అది ఉంటే, ఆ ఉద్యమం ఉంటే ఎంత బాగుంటుందండి, ఎంత సంతోషం. అంటే ఎవరైతే ఇప్పటి వరకు హెబ్రోన్ విమర్శించారో వారందరూ మళ్ళీ ఏం చెప్తారు? అయ్యా నిజంగానే మీ సహవాసం ఎంతో. అది నాన్న ఆ పట్టణ పునాదులను చూసి ఎగతాళి చేసిన వారు, ఎక్కిరించిన వారు మరలా అది కట్టబడేట్టు చూసి ఏం చేశారంటే ప్రభువును ఘనపరిచారు. అన్ని జనులు చెప్పుకున్నారు, వీడి దేవుడు వీరి కొరకు ఎన్నో కార్యాలు చేశారు. కాబట్టి నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము, ద చాప్టర్ ఆఫ్ రిపేరింగ్, బాగు చేసే అధ్యాయం. ప్రభువు బాగు చేసేవాడు, మనం కూడా బాగు చేసేవారు ఉండాలి. ప్రజలు 2 రకాలు, ఒకటి బాగు చేసేవాళ్ళు, రెండోది పాడు చేసేవాళ్ళు. ఎక్కువ ఎవరు ఉంటారు చెప్పండి? చాలా మంది సమాధానాన్ని పాడు చేస్తారు, కుటుంబ పరిస్థితులను పాడు చేస్తారు, సంతోషాన్ని పాడు చేస్తారు, అన్నీ ఏం చేస్తారు? పాడు చేస్తారు. ఒకసారి ఒక అన్న అంటున్నాడు, అన్న మా వాడు వస్తువులన్నీ ఏం చేస్తాడు? రిపేర్ ఏదన్నా చేస్తాడంట. అయితే వాళ్ళ అమ్మ అంటుంది, అయ్యా చేస్తాడు కానీ వాడు పాడు చేయటం తప్ప బాగు చేయటము రాదు. నేను కూడా ఏం చేశానంటే, నేను కూడా అందరిని చూసి ఇన్స్పైర్ అయ్యి చిన్నప్పుడు ఒక చిన్న గడియారం ఉండేది మాకు, అది గంటలు కొడతా ఉండేది చక్కగా, అది హెచ్ఎంటి. నేను అనుకున్నాను అది బయట షాప్కి ఎందుకు, నేనే బాగు చేస్తానని చెప్పి దాన్ని మొత్తం తీసానండి. ఇప్పటికీ బిగేటో రాలా. ఏమైపోయింది? అది పాడైపోయింది. చాలాసార్లు మన జీవితాల్లో తెలియక ఏం చేస్తాం? ఎన్నిసార్లు నేను బాధపడ్డానంటే, అది ఉంటే ఎంత గుర్తుగా ఉండేది, కానీ దాన్ని నా చేతులారా నేను ఆ స్ప్రింగ్ తీసి ఈ స్ప్రింగ్ తీసి బాగు చేయటం తర్వాత సంగతి, అట్లా ఫిట్ చేయటం కూడా గుర్తులేదు. ఏనట్టు ఎక్కడో అది అర్థం కాక వదిలేస్తాను. చాలాసార్లు ఆ అలారం లాగే మన హృదయం కూడా చాలాసార్లు మన చేతులారా పాడు చేసుకుంటుంది. చాలా విషయాలను బట్టి, చాలా ఆశలను బట్టి, చాలా మాటలను బట్టి కొన్నిసార్లు హృదయమును. అందుకని ప్రభువు హృదయాన్ని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఆ మెత్తడి హృదయంగా, మాంసపు హృదయంగా, మంచి హృదయంగా. ఒక మాట నాకు ఎంత ఇష్టం అంటే, సౌలు కంట ఏమొచ్చిందంట? కొత్త మనసు. ఎంత బాగుంది, కొత్త మనసు వచ్చింది. బర్త్డే రోజు చెప్తాం కొత్త మనసు. ఈరోజు బెన్నన్న బర్త్డే కూడా ఉంది కదా, మరి దేవుడు మరి మనకేమిస్తాడు? కొత్త మనసు అనే అనుభవం. కాబట్టి 7 విషయాలు బాగు చేసే అనుభవంలో సుధాకర్ అన్న చెప్పండి. మొట్టమొదటి ఏం బాగు చేసే అనుభవం? ఇప్పుడే మర్చిపోయావు. ఏంటి? మొట్టమొదట ప్రజలను బాగు చేయుట, రెండవది పరిస్థితులను బాగు చేయుట, మూడవది వెరీ గుడ్ పట్టణాన్ని బాగు చేయుట, నాలుగవది అది అట్లా బట్టి పట్టాలి ప్రాకారాన్ని, ఐదవది పునాదులను బాగు చేయుట, ఆరవది పనిని, పాడైపోయిన పనిని మరలా, ఏడవది అస్సలైంది ఏంటి? ఇవన్నీ అయిపోయిన తర్వాత మరలా పరిచర్య, ఆ ప్రధానత్వం జరుగుతుంటే అందరూ ఏ యెరూషలేమును చూసి ఎగతాళి చేశారో ఆ యెరూషలేమును చూసి ఆశ్చర్య, ఈరోజు ఏ హెబ్రోను చూసి రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. నాకు చాలా బాధ ఇస్తుంది. మధ్య కాలంలో మా సండే స్కూల్ ఒక పాప ఉండేది. ఆ పాప బ్యూలా అని రాజేశ్పేటలో ఉంటుంది. మ్యారేజ్ కుదిరింది. అది ఎక్కడికి వెళ్తారు ఏంటి అని వాళ్ళు అడిగారంట. వీళ్ళు చెప్పారంట హెబ్రోన్కి వెళ్తాం అంటే సంతోషంగా గొప్పగా చెప్పారు. హెబ్రోన్కి వెళ్తాం. ఆ అబ్బాయి అన్నాడంట హెబ్రోన్ అయితే నాకు వద్దాను. హెబ్రోన్ అయితే ఆయన ఏం విన్నాడో, పేపర్లో ఏం చదివాడో, న్యూస్లో ఏం చూశాడో, హెబ్రోన్ అయితే నాకు అసలు వద్దు. వీళ్ళు ఏమైపోయింది? ఆగిపోయింది. ఇక ఏం చేయాలో తెలియక బాధపడి 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 చివరికి వారు హెబ్రోన్ మానేసి ఒక 6 నెలలు వేరే చర్చికి వెళ్తే అప్పుడు పెళ్ళయింది.
ఎంత బాధ అండి. మన సహవాసం మనమే చెడగొట్టుకుంటున్నాం. అందుకని ప్రభు మీ మధ్య జరిగించిన కార్యాలు చెడగొట్టుకొనకుండా ఉదయకాల సమయంలో మన దాసుడు అమ్మ కె చౌదరి గారు, అమ్మ హదస్సామ్మ గారు, బాబు దీపు వారి కుటుంబంలో చేరి వారి కుటుంబ ప్రార్థనలో మరి వారి యొక్క దినపాఠంలో నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం మరి అనుభవంతో నన్ను కూడా బాగు చేసే వ్యక్తిగా, ఎందుకంటే నువ్వు బాగు చేసేవాడు కాబట్టి ನನ್ನ తండ్రి ఏ పని అయితే వస్తుందో పిల్లవాడికి ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. అలాంటి అనుభవంలో దేవుడు మనల్ని కూడా నడిపించి అనేకుల పాడైపోయిన జీవితాలను బాగు చేసేవారుగా దేవుడు మనలను సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, కరుడైన తండ్రి, స్తోత్రం తీసుకుంటున్నాం ప్రభా. మరి శ్రేష్టమైన దినాన్ని మాకు దయాక్రీతంగా అనుగ్రహిస్తూ వచ్చారు ప్రభా. మరి మా ప్రియులు ప్రభా మరి చౌదరిని బట్టి అతను బట్టి స్తోత్రములు ప్రభా. మరి ఎంతో ప్రేమతో మా కొరకు ప్రభా మరి వచ్చారు ప్రభా. ఎంతో ప్రేమతో ఆహ్వానించి మమ్మల్ని చేర్చుకున్నారు ప్రభా. నన్ను దీవించండి, కుటుంబాన్ని దీవించండి ప్రభా. మరి ఈ సమయంలో ఉదయకాలం ఫ్యామిలీ పేరులో ప్రభా మీరు మన పోషణగా మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయంలో ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చారు. మీ దాసుల ద్వారా మీరు పరలోక సింహాసనం అనుగ్రహించిన మాటలు బట్టి స్తోత్రములు అయ్యా. మీరు బాగు చేసే ప్రతి దేవుడిగా మీరు మాట్లాడిన జీవితంలో మీ ప్రజలంగా చేయబడిన మేము ప్రభా మీ వల్ల మేము కూడా ప్రభా ప్రజల దగ్గర నుంచి ప్రభా పట్టణమును ప్రభా ఆకారములు ప్రభా మరి ఈ రీతిగా సమస్తమును మేము బాగు చేసేవారంగా, పరిచయను కూడా బాగు చేసేవారు ఉన్నా 7 అంకెల అనుభవాలు మీరు తెలియజేస్తూ వచ్చారు. ఆ రీతిగా ప్రభు మేము మీ కొరకు ఆ రీతిగా జీవించి ప్రభు మహిమ తెచ్చేవారంగా సహాయం చేయాలి. ఫ్యామిలీ పేరులో మరి మీరు మాట్లాడే దాన్ని బట్టి వందనములు. అలాగే ప్రభు మరి అతను జ్ఞాపకం చేసుకుని సారథ్యం దయచేయండి. దాని గురించి మా విషయమై కూడా మీరు గొప్ప కార్యం చేసి మీరు ప్రభు సమయంలో తండ్రి మరి ఆయన కూడా తీసుకొచ్చారు, అలాగే తీసుకొచ్చారు. మరి ఈయన పరిచయంతో ప్రార్థన చేస్తున్న ప్రభావ మరి విషయమే ప్రార్థన చేస్తున్న ప్రభావ సహాయం చేయండి. అవసరం ప్రభు దయచేయండి. ఈయన పరిచయం అంతా కూడా సహాయం చేయండి. వచ్చి మైం పొందుకోసం కోరుకుంటున్నాం. మరి సాయంత్రం కూడా మరి అన్న చర్చల్లో ప్రభావ మరి మీటింగ్ నుండి దాని విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ మీటింగ్ ద్వారా మీరు మహిమ తెచ్చుకోండి, మీ ఆశను కూడా ఆత్మను పొందుకొని మీ ప్రజలకు కావాల్సిన మరి పరలోకపు మాటలు, ఆదరణ, రక్షణ ప్రభావ మరి సమాధాన మాటలు దయచేసి ప్రభావ మరి సంఘానికి అన్న క్షేమాభివృద్ధి కలిగజేస్తూ రావాల్సిన రీతిగా సహాయం చేస్తూ రావాల్సిన కోరుకుంటూ దినమంతా కూడా మీ కృపను సహాయాన్ని కోరుకుంటూ అలాగే మా ఎంతగానో ప్రేమించి వందనములు జీవించండి. అయ్యా కుటుంబాన్ని మీరు నిరంతరం ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఎంతో ప్రేమతో చేర్చుకొని ఆదరించి ఆతిథ్యం ఇచ్చి ప్రభు ప్రేమను చూపిన ఈ కుటుంబానికి, మనందరికీ, సహవాసానికి, సర్వలోకున్న పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి మన జీవితాలను, మన ఆత్మలను, హృదయాలను బాగు చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. యేసుక్రీస్తు సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. నా మంచితనమంతయు యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రైజ్.